చూడండి, ఛాంపియన్ స్పెషల్ విస్కీ. ఛాంపియన్ అయిపోతారు ఇది తాగితే, తొందరగా చచ్చిపోయి. ఇంకోటి చూడండి, ఇదైతే అద్భుతం, గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు. మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం. ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్గా, తెలుగుదేశం వాళ్ళు జనసేన కుక్కలుగా కొట్టినా కూడా పర్లేదు కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ 110 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు, 10 రూపాయల విలువ కూడా చేయవి. ఈ బాటిల్లు చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా. ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మద్యం చూస్తే ఇంకా షాక్ అవుతారు. క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా, నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు, అలాంటి భ్రమంలో ఉండిపోతాం. అలాంటి మందులను తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారిస్తారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, తిరువురు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయని చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి 14% మార్జిన్ని మీరు పెంచి మద్యం దుకాణాలకి 3,000 కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణాలకి మా లాభం చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము. ఏ కొత్త బ్రాండ్ కానీ ఏ కొత్త డిస్టిలరీ కానీ తీసుకురానటువంటి మాహాయాంలో స్కామ్ జరిగిందా? చీపు లిక్కర్ పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఏదైతే మీ డబ్బుల కోసం, ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపొద్దున ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మేమే బ్రాండ్ తీసుకొని రాలా. మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, అలానే మీరు అన్నటువంటి భూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లే. మేమే కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలి. ఇది గవర్నర్ రిజర్వ్ 2018 నవంబర్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో, అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్. అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు. ఎట్లో అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా. సో ఇది చూడండి, 6/2/2018 ప్రెసిడెంట్ మెడల్. అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి బూమ్ అనేది ఒకటి ఉందా, దాన్ని అసలు అది బ్రాండా అన్నటువంటి వాళ్ళని ఈరోజు కూడా బూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది. తెలంగాణ ఏంటి, తమిళనాడు అన్ని చోట్ల బూమ్ దొరికింది. ఆ బూమ్ తెచ్చింది మీరే. ఎప్పుడు 14/5/2019. అది బేరా కంపెనీ, బేరా 91 బ్లాండ్ బీర్, బేరా 91 బూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్, బూమ్ సుపీరియర్ ఒరిజినల్ బీర్, ఇట్లా తీసుకొని వచ్చింది మీరే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ ఏ విధంగా బురద జల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తా ఉంది. సంపద సృష్టిస్తున్నారు దీని ద్వారా అంటున్నారు కదా. ఎవరికి సంపద సృష్టిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, ఈ బ్రాండ్లు తీసుకొని వచ్చినటువంటి డిస్టిలరీలకి సంపద వాళ్ళకి వెళ్తుంది. రెండోది, అంటే మీరు సంపద సృష్టిస్తానంటే చీప్ మందు అమ్మేసి రాష్ట్ర ప్రజల ప్రాణాలు తీసేస్తారా? అంటే సంపద సృష్టించడానికి ఏదైతే 10 రూపాయలు విలువ చేయనటువంటి ఈ పనికి మాలినటువంటి ఈ పిచ్చి బ్రాండ్లు తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలు ఎక్కడ చచ్చిపోయినా పర్లేదు, మాకు లెక్కర్ మీద ఆదాయం వస్తే చాలు, లేదు డిస్టిలరీల దగ్గర లంచాలు తీసుకుంటే చాలని చెప్పి ఈ విధంగా చేయాలనుకుంటున్నారా? సో దయచేసి గమనించండి, దయచేసి ఇలాంటి బ్రాండ్లు మాత్రం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి.